శివయ్య, తిన్నడి మనసుకి పట్టేసిన మబ్బుని తీసే స్వామి. ఎవడా నువ్వు? దుష్టుడా, ఇక్కడికి ఎలా వచ్చావురా? నా పవిత్ర వాయువు మీద నీ దృష్టి ఎలా పడిందిరా? గప్పా గప్పా! అంత కోపం ఎందుకు? ప్రేమగా పిలవచ్చుగా. కంపడకు వినపడదు. అన్నీ చూసుకునే వచ్చాను శాస్త్రి. ఏమిటా మర్యాద లేని పిలుపు? నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా? అఘోరముఖ అర్చన విధి విధాన నిష్ఠాతుడిని, వేదాంగ పారంగతుడిని, సమస్త లోక జనహితుడిని, పరమేష్ఠ హృదయ పరివేష్టిత అఖండ భక్తాగ్రేసర భూషణ పండిత మహదేవ శాస్త్రిని. అయ్య బాబోయ్, శివుడు జటాజూటం అంత పొడవుంది. నా వల్ల కాదు. ఏదో అలా అలా జాతానో తాతానో. ఇక్కడికి ఎవరో రాకూడదు. ఇది సంప్రదాయం, శాసనం. ఆ శాసనం కూడా నువ్వే రాసుంటావు. అపుని ప్రేలాపన. మహర్షులు తపో సంపన్నులు రాసిన శాస్త్రాలే శాసనాలు, అక్షరాలే అస్త్రాలు. మరి ఆ అక్షరాలని భాషని మీరు పుట్టించారా? మీ తాత ముత్తాతలు పుట్టించారా? సంధ్యా ప్రదోష సమయంలో కైలాసంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తుండగా డమరుకనాదంలో నుంచి అక్షరాలు పుట్టాయి, భాష జన్మించింది. ఈ భాషలు భాష్యాల కన్నా ముందే భక్తి పుట్టింది. శాస్త్రి, నువ్వు తెచ్చిన పట్టు వస్త్రాలు శివుడి కన్నా అగ్నిదేవుడికే బాగా నచ్చినట్టున్నాయి. అటు చూడు. స్వాహ. పరమేశ్వర 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 స్వామి కైలాసనాథ, పరమేశ్వర పరమేశ్వర స్వామి. స్వామి, నేనే తప్పు చేశాను, క్షమించు స్వామి. పరమేశ్వర. ఓం నమః శివాయ. ఎవరు మీరు? మీ వాడినేలే. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు స్వామి. నీతోనే ఉంటాను, నువ్వే చూసుండవు. ఆకలిగా ఉంది, ఏమన్నా తినడానికి ఉందా? స్వామి, ఇవాళ మహాశివరాత్రి, ఉపవాసం ఉండాలా? నా పెనిమిటికే పెట్టలా, మళ్ళీ చేయాల్సి వచ్చింది. దేవుడికైనా మొగుడికైనా తిండి పెట్టాల్సింది ఇల్లాలే కదా. శివుడికి కూడా అన్నపూర్ణంగా పెట్టాలి.